సో, నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అని మాట్లాడుకుందాం. నేనిక్కడ ఏది గూడా క్లియర్‌గా చెప్తున్నాను. వీళ్ళ మీద జస్ట్ అక్యూజేషన్స్ ఉన్నాయి. జస్ట్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అవి ప్రూవ్ అయింది లేదు. ఎవిడెన్స్ ఉంది లేదు. బట్ ఎవరు ఇన్వాల్వ్ అయినరని మాత్రం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి ట్రంప్ ఉన్నాడు. ఇందులో బిల్ క్లింటన్ ఉన్నాడు. ఇందులో బిల్ గేట్స్ ఉన్నాడు. ఇందులో ప్రిన్స్ ఆండ్రూ ఉన్నాడు. మైకేల్ జాక్సన్ ఉన్నాడు. ఇంకా చూస్తే ఇంకా చాలా మంది పేర్లు అంటే ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన ఎలీట్ గ్రూప్ ప్రతి ఒక్కరు ఈ క్లబ్‌లో ఉన్నారు. ఎవ్రీవన్ అందరిది ఉన్నారు. అన్ని పేర్లు గూడా అందులో మెన్షన్ చేసి ఉన్నాయి. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అక్యూజేషన్ అండ్ ప్రూవింగ్ గిల్టీ. ఓకే. సో, ఈ పేర్లు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఏం జరుగుతుండే, ఏమైతుండే అండ్ ఏముండే. ఇక్కడ ఇది ద వర్స్ట్ పార్ట్. అంటే ఇప్పుడు చూడండి మనం ఎన్నో వింటూ ఉంటాం. లైక్ చైల్డ్ రేప్ అయితుంది. చైల్డ్ అబ్డక్షన్ అవుతుంది. ఆహ్, క్రైమ్ అయితుంది అని విన్నప్పుడు ఓకే. కొద్దో గొప్పో టాలరేట్ చేసే వరకు మనం ఉంటాం. అంటే ఈవెన్ 'నిర్భయ' కేస్ అయినప్పుడు కూడా మొత్తం దేశాన్ని మొత్తం కంట్రీని మొత్తం మూవ్ చేసింది. అండ్ చాలా చేంజెస్ వచ్చిన తర్వాత. బట్ ఇది నా లైఫ్‌లో కాదు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఏదైనా వినడానికి ఉందంటే అది మాత్రం ఇదే. సో, బేసికల్లీ ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, దే యూజ్డ్ టు ఈట్ బేబీస్. అంటే చిన్న చిన్న పిల్లలని తినేవాళ్ళు అని చెప్పేసి ఒక అలిగేషన్ ఉంది. నాట్ జస్ట్ అంటే చైల్డ్ అబ్యూస్ ఒకటే కాదు, వుమెన్ అబ్యూస్ ఒకటే కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ ఒకటే కాదు, విమెన్ ట్రాఫికింగ్ ఒకటే కాదు, ఈ ఫినాన్సెస్ ఇవన్నీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒకటే కాదు. ద మెయిన్ వర్స్ట్ పార్ట్ వాస్ ఈటింగ్ బేబీస్. అంటే ఈ పార్ట్ గురించి ఈ పార్ట్‌లో మనం మాట్లాడుకోవాలంటే దేర్ ఈస్ వర్స్ థింగ్స్. ఎట్లా అంటే వాళ్ళకి ఒక నమ్మకం. ఏంటంటే చిన్న పిల్లలని తింటే వాళ్ళు అనుకున్నది కావాలి అని ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్‌తోని ఎంతోమంది పిల్లల్ని తిన్నరు అని చెప్పేసి ఈ ఎప్‌స్టీన్ ఫైల్‌లో ఉంది. అండ్ ఈవెన్ ట్రంప్ కూడా దేర్ ఈస్ ఎ అలిగేషన్ థాట్ ట్రంప్ ఒక 13 ఇయర్స్ అమ్మాయిని ఇంప్రెగ్నెంట్ చేసి ఆ తర్వాత పుట్టిన పాప తిన్నాడు అని చెప్పేసి. బికాజ్ అతనికి కావాల్సింది అది కావాలి అండ్ ఫర్ సమ్ సాడిస్టిక్ రీజన్ ఇది చేసేవాళ్ళు. ఇదే గాకుండా చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది పేర్లు గూడా ఉన్నాయి అందులో. వాళ్ళందరూ గూడా ఈ బ్లడ్ అంటే చిన్న పిల్లల బ్లడ్ ఫేషియల్ మాస్క్‌లా వేసుకోవడము, లేకపోతే చిన్న పిల్లల్ని ఇట్లా కుక్ చేసుకొని తినడం, ఇలాంటివి చేసేవాళ్ళు. ఎందుకు అంటే దేర్ ఆర్ 2 రీజన్స్. బికాజ్ వాళ్ళు యంగ్‌గా ఎప్పటికంటే ఎప్పుడు యంగ్ కనపడడానికి వాళ్ళకి ఆ స్కిన్ గ్లో రావడానికో ఏ రీజన్‌కో అది చేసేవాళ్ళు. చిన్న పిల్లల్ని తింటే నాకు ఇది నేను అనుకుంది అయితది. నాకు ఈ సీట్ వస్తది. నేను ప్రెసిడెంట్ అయిపోతా. నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా అని ఒకటి ఉంటుంది. ఆ రీజన్ కూడా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ టాపిక్‌లో మనం మాట్లాడుకున్న ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అడ్రినోక్రోమ్. అడ్రినోక్రోమ్ అనేది వింటే మనకు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఇంకోటి దరిద్రం ఏందంటే ఇది ఇప్పటివరకు సైంటిఫికల్లీ ప్రూవ్ కూడా కాలే. అడ్రినోక్రోమ్ అనేది ఒకటి ఉంటదని ప్రూవ్ కాలే. బట్ అది చేసేవాళ్ళు. అడ్రినోక్రోమ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే చిన్న పిల్లలు చాలా టెర్రిఫై అయితారో అంటే చాలా నెక్స్ట్ లెవెల్‌లో భయపడతారో వాళ్ళ లోపల వాళ్ళ బాడీలో అడ్రినోక్రోమ్ అనేది ఒకటి సీక్రెట్ అయితది. అప్పుడు ఆ బ్లడ్ వాళ్ళు తీసుకొని అంటే పిల్లల్ని లిటరల్లీ నించోబెట్టి భయపడి వాళ్ళని భయపెట్టి టెర్రిఫై చేస్తే వాళ్ళ ఏడుస్తున్నప్పుడు తీసుకున్న బ్లడ్ వాళ్ళ ఐబాల్‌లో ఇంజెక్ట్ చేసుకునేవాళ్ళు. ఆ ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు దే యూజ్డ్ టు బికమ్ యంగ్. అంటే వాళ్ళకదొక నమ్మకం ఏంటంటే అట్లా యంగ్ అయిపోతారని. బట్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ ఆ అడ్రినోక్రోమ్ అనేది ఇప్పటివరకు సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. జస్ట్ ఒక మిత్. ఎప్పుడో ఎవడో ఏదో చెప్పిండు అండి. ఇట్లుంటే ఇట్లా యంగ్ అయితారని. ఆ దరిద్రాన్ని పట్టుకొని వీళ్ళు దాన్ని పిల్లల ప్రాణాలు కూడా కేర్ చేయకుండా వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఏడుస్తున్నారు. వాళ్ళకి పెయిన్ అయితుందని కూడా కేర్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని చేసేవాళ్ళు. ఈ అడ్రినోక్రోమ్ గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు గూగుల్ చేస్తే మీకు ఇంకా క్లియర్‌గా మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైతది. బట్ ఇన్ షార్ట్ ఏంటంటే వీళ్ళు ఇంత సాడిస్టిక్ చేసేది జస్ట్ యంగ్ కనపడడానికి మాత్రమే. సో, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్‌కి ఈ ఐలాండ్‌ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఇట్లాంటి అంటే మనం ఎప్పుడు గూడా అంటే మనం ఒక మనిషి ఏదైతే వినొద్దో, ఆర్ చెయ్యొద్దో, ఆర్ చూడొద్దో ప్రతీది గూడా ఈ ఐలాండ్‌లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకొక, ఇంకొక అలిగేషన్ గూడా ఉందండి. ఈ అలిగేషన్ వింటేనైతే లిటరల్లీ నాకు ఇంకా బయట ఫుడ్ తినొద్దు అని ఒక థాట్ అట్లా వచ్చేసింది. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ అంటే ఇండియా దాటిపోతేనైతే ఇంకా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బికాజ్ దేర్ ఈస్ ఎ అలిగేషన్
ఎప్పుడైతే ఈ బాడీ లెఫ్ట్ ఔట్స్ ఉంటాయో, అంటే ఇంతమంది చిన్న పిల్లని చంపిన తర్వాత వాళ్ళ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఆ బాడీస్ మొత్తం గూడా వాళ్ళు హ్మ్. కంప్లీట్‌గా మెక్‌డానల్డ్స్‌లో యూజ్ చేసేవాళ్ళని చెప్పేసి, మెక్‌డానల్డ్స్ యూజ్ చేసే హాంబర్గర్స్ అయితుంటాయి. హాంబర్గర్స్ అంటారు. ఈ మొత్తం బాడీస్‌ని అంతా గూడా హాంబర్గర్స్‌లో యూజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి, అందుకని లిటరల్లీ ఈ మధ్యల అంటే అమెరికాలో చాలా మటుకు ఒక స్లోగన్ లాగుంది. ఏమిదంటే డోంట్ ఈట్ ఇన్ మెక్‌డానల్డ్స్ బికాజ్ యూ ఆర్ ఈటింగ్ ద మిస్సింగ్ అని జెప్పేసి. అంటే దీని మీనింగ్ ఏందంటే, మీరు మెక్‌డీలో తినకండి. ఎందుకంటే మీ మిస్సింగ్ చిల్డ్రన్ ఎవరైతే మీ మిస్సింగ్ మన పిల్లలు ఎవరైతే కిడ్నాప్ అయినరో, దొరకతలేరన్నారో వాళ్ళని మీరు తింటున్నారు మీకు తెలియకుండా. సో, డోంట్ ఈట్ బర్గర్స్ అని చెప్పి ఒక స్లోగన్ అనేది నడుస్తుంది అమెరికాలో. సో, ఇట్లాంటివి విన్న తర్వాత లిటరల్ మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఏంది వాట్ ఈస్ థిస్ అని చెప్పి. అంటే ఎందుకింత మనుషులు ఇంత ఇంత క్రూయల్‌గా ఇంత ఈ లెవెల్ దీన్ని వయలెంట్, క్రూయల్ అనే వర్డ్స్ చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. అండ్ వాళ్ళు చేసే పాపాలకి వీళ్ళ అందరిని గూడా దాన్ని పార్ట్ ఆఫ్ ఇట్ చేషిర్రు. ఇంత సినిస్టర్‌లో గూడా పబ్లిక్ అందరిని గూడా పాపంలో ఒక పార్ట్ జేసేషిండ్రు. వాళ్ళు చేసింది గాక వీళ్ళకి తెలియకుండా గూడా వీళ్ళతోని తినిపిచ్చడానికి. ఎవడికి తెలుసండి హాంబర్గర్స్‌లో ఒక పిల్లల బాడీ ఉందని జెప్పేసి ఎవరికి తెలుసు? అండ్ ఈరోజు తిన్న వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. అది ఎంత సైకలాజికల్లీ డిస్టర్బ్. అండ్ మీకు తెలియని విషయం ఏందంటే ఆల్‌మోస్ట్ వరల్డ్ మొత్తం ఈ ఇన్‌స్టంట్ ఫైల్స్ వల్ల చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యింది. ఇంక్లూడింగ్ మీ. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యిండ్రంటే చాలామంది సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు గూడా మేము చూస్తాం. కొన్ని ఇంటర్వ్యూస్‌లో ఏందంటే డ్వేన్ జాన్సన్ గాని, ఇంకో ఫీమేల్ సెలబ్రిటీ వీళ్ళందరూ గూడా "అరే! మీరు ఏం చేస్తే ఇంత యంగ్‌గా కనిపిస్తున్నారని" చెప్తే "ఐ ఈట్ బేబీస్" అని సర్కాస్టిక్‌లీ జోక్‌గా అన్న వాళ్ళున్నారు. అంటే అది ఏదైతే ప్రోగ్రామ్ జూషినామో, ఆ ప్రోగ్రామ్ చూషినప్పుడు మనం ఓహ్! జోక్ జేస్తున్నాడనుకున్నాం. బట్ ఇక్కడ ఇప్పుడేదో డాట్స్ కనెక్ట్ చేసుకుంటే సమ్‌వేర్ హి ఈస్ ట్రూ అని అనిపిస్తది. స్టీఫెన్ హాకింగ్ గూడా ఇందులో ఇన్వాల్వ్డ్ అని జెప్పేసి ఒక అలిగేషన్ అనేది ఉంది. బట్ అది ఇంకా ప్రూఫ్ కాలేదు.